హాయ్ అండి, నమస్తే. నేను మీ నవ్యశ్రీ. వెల్కమ్ టు Eatnonstop. ఇవాల్టి సెషన్లో అల్లం నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం అన్ని క్వాంటిటీస్ కరెక్ట్గా వేసుకోవాలి, కానీ ఈ నిల్వ పచ్చడి సంవత్సరం దాకా కూడా అస్సలు పాడవకుండా ఉంటుందండి. పైగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది ఎలా తయారు చేయాలో తెలుసుకునే ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఏమేం కావాలో చూద్దాం. అల్లం 100 గ్రాములు, తురుముకున్న బెల్లం 100 గ్రాములు, పచ్చికారం 50 గ్రాములు, కరివేపాకు, 200 గ్రాముల చింతపండు వేడి నీళ్ళలో 15 నిమిషాల సేపు నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక 100 ml ఆయిల్ తీసుకుని ఆయిల్ వేడైన తర్వాత అల్లం ముక్కల్ని వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చిన్న టిప్ అండి, అల్లం ముక్కల్ని డైరెక్ట్గా కూడా ఇట్లా స్కిన్ పీల్ చేసి ముక్కలుగా కోసి వేసి ఫ్రై చేసుకోవచ్చు, కానీ ఇది ఫ్రై అవ్వడానికి మీకు కాస్తంత ఎక్కువ టైం పడుతుంది. అదే మీరు ముందు రోజే అల్లాన్ని శుభ్రంగా కడిగి స్కిన్ పీల్ చేసేసి బయట ఒక రోజంతా ఎండబెట్టుకున్నట్టయితే మీకు చాలా త్వరగా ఫ్రై అయిపోతాయండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకును కూడా వేసి ఫ్రై చేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మీకు కావాలనుకుంటే కొంచెం ధనియాలు కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ ధనియాలు వేయట్లేదు, కావాలనుకుంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇలా కరివేపాకు కూడా ఫ్రై చేసి మీరు పచ్చడి చేసుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ఫ్రై చేసుకున్న ఈ అల్లం ముక్కల్ని కరివేపాకుని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చింతపండుని ఈనెలు లేకుండా తీసేసి ఒక 200 గ్రాములు మరిగే ఒక కప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి. ఎక్కువ వాటర్లో కూడా నానబెట్టద్దు, చింతపండు మునిగేంత వరకు సరిపోతుంది. ఇప్పుడు అలా నానబెట్టుకున్న చింతపండుని యాడ్ చేసుకుని వాటర్ రానివ్వకుండా ఓన్లీ చింతపండుని మాత్రమే యాడ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసేటప్పుడు మీకు అవసరం అయితే ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. అలానే సాల్ట్ విషయానికి వస్తే నేను ఇక్కడ కల్లుప్పు వాడుతున్నానండి. మీరు కల్లుప్పు కానీ సాల్ట్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. 25 గ్రాముల కల్లుప్పు వాడుతున్నాను. కల్లుప్పు వేసుకుని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకుంటున్నానండి. అలానే కారం 50 గ్రాముల పచ్చికారం, అలానే 100 గ్రాముల తురుముకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ లాగా మళ్ళీ బ్లెండ్ చేసుకుంటున్నాను. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకుంటున్నాను. పోపు పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసి ఇందాక మనం ఏ ఆయిల్లో అయితే అల్లం ముక్కల్ని ఫ్రై చేసుకున్నామో అదే ఆయిల్లో 2 ఎండుమిర్చి, అలానే 5 నుంచి 8 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వెల్లుల్లిని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా మెంతులండి, 1/2 టేబుల్ స్పూన్ కూడా అక్కర్లేదు, కొంచెం మెంతులు చాలు. మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలానే కరివేపాకు, ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుని కలుపుకుంటున్నానండి. మనం అల్లం పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తం అంతా కూడా ఈ తాలింపులో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పోపు మొత్తం అంతా కూడా పచ్చడిలో కలిసిపోయేంత వరకు కలపాలండి. వన్ ఇయర్ వరకు కూడా నిలవ ఉంటుందండి ఈ పచ్చడి, అస్సలు పాడవదు. మీరు గనక సాల్ట్ సరిపడా వేస్తే పోపు మొత్తం కలిసిపోయి నూనె పైకి తేలాలన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు చల్లారనివ్వాలండి. వేడివేడి అన్నంలో అల్లం పచ్చడి నెయ్యి వేసుకుని తిన్నా సరే చాలా చాలా బాగుంటుంది. పెసరట్లోకి అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఇది రూమ్ టెంపరేచర్ వరకు చల్లారిన తర్వాత అప్పుడు ఏదైనా ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు పాడవకుండా ఉంటుంది. ఇది అన్నాలు నిలవ ఉండాలంటే అల్లం ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. అలానే సాల్ట్ కూడా కరెక్ట్గా వేయాలి. ఆయిల్ కూడా మీరు చూసి యాడ్ చేయకూడదండి, కొంచెం ఎక్కువే పడుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.